కడప జిల్లా మైదకూరు మున్సిపాలిటీ పరిధిలోని సెట్టిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. చేసిన అప్పుల్ని తీర్చేందుకు డబ్బులు ఇవ్వలేదని తాత వీరారెడ్డిని మనవడు నరసింహారెడ్డి కొట్టి హతమార్చాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సాధారణ మరణంగా భావించి కుటుంబ సభ్యులు వృద్ధుడికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తాత వీరారెడ్డిని చంపిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. దీంతో వృద్ధుడి కొడుకు రమేష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో శ్మశానంలో పూడ్చిపెట్టిన వీరారెడ్డి మృతదేహాన్ని బయటికి తీసి కడప వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహించారు. నరసింహారెడ్డి, హరినాథ్ రెడ్డి, నరసింహులు అనే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.